శుభోదయం. ఈనాటి విశేషం మాఘమాసం ఆదివారం. మాఘమాసంలోని ఆదివారాలలో సూర్యారాధన విశేషం అని చెప్పుకున్నాం. నిజం కూడా. అందులోనూ విశేషంగా మాఘ స్నానాలు చేసేటటువంటి ఈ మాసమంతా ప్రత్యేకించి ఆదివారం వచ్చిన రోజున సూర్యోదయానికంటే పూర్వమే లేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని స్నానాదికాదులు సంధ్యావందనాది క్రియలు అన్నీ పూర్తి చేసుకొని ఆ పిమ్మట సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా జపం చేయాలి. విధానాలుగా మనం ఆచరించేటటువంటి సూర్య ఉపాసనలో షడంగ సహిత అర్చన అంటాం మనం. సూర్య ఆరాధనలో ఇది ఒక ప్రత్యేకతతో కూడుకున్న అంశం. ఇందులో స్నానం, నమస్కారం, జపం, అలాగే మార్జనం, తర్పణం, బ్రాహ్మణ భోజనం 6 విధాలుగా చేసేటటువంటి ఈ క్రియాకలాపాలలో రాగి చెంబుతో నీటిని వినియోగించడం, గోధుమల నూకను విశేషంగా నైవేద్యంగా సమర్పించడం, ప్రత్యేకించి రాగి యంత్రంలో సూర్య స్వరూపాన్ని ఆవాహన చేసి అర్చించడం, ఇవన్నీ కూడా షడంగ సహిత సూర్య ఉపాసనలో అంతర్గతమైన మార్గాలు. అన్నింటికీ అతీతంగా సర్వవిధ ఉపాసన ప్రక్రియలలో అత్యుత్కృష్టమైనటువంటి స్థానం కలిగినటువంటిది నమస్కారం. ఒక్క నమస్కారం చేస్తే చాలు, వందలాది వేలాది లక్షలాది కోట్లాది నామాలు ఉచ్చరించినంత పుణ్యం మనకు మనస్సు ద్వారా చేసేటటువంటి ఒక నామం వల్ల మనం సంపాదించుకోవచ్చు అని కూడా ధర్మం చెబుతుంది. మనం చేసేటటువంటి ఆ నమస్కారం, సూర్య నమస్కారం, మన మనస్సుతో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ సూర్యనారాయణమూర్తి సాష్టాంగ నమస్కారం ప్రభో అని చెబితే ఆ స్వామి తప్పక మనకు అనుగ్రహాన్ని చూపుతాడు. ఆయన జన్మించిన తిథి వచ్చేటటువంటి మాసం మాఘమాసం. రథసప్తమి అన్న పేరిట ఆ సూర్య సప్తమి తిథిని, మాఘ సప్తమి తిథిని మరింత విశేషంగా స్నానాలలో అర్క పత్రములను వినియోగించి మరీ చేస్తూ ఉంటాం. ఈ మాసమంతా కూడా ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని విశేషంగా స్తోత్రం చేస్తూ గోధుమ నూక పాయసం, ఆవు పాలతో, ఆవు నేతితో గోధుమ నూకను మేళవించి చేసిన పాయసాన్ని ఆదివారం నాడు విశేషంగా మనం ఆహారంగా స్వీకరించి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు పాటిస్తూ వీలైనంత మట్టుకు రాగి చెంబులో నీళ్లు త్రాగుతూ అసత్యములు ఆడకుండా అతి అల్పచారాలు లేకుండా హితమిత ప్రవర్తనలతో అందరికీ మేలు కలిగించే విధంగా మనం ప్రవర్తించినట్లయితే ఆరోగ్యాన్ని సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తాడు. ఎక్కడో బయట మనం అన్వేషించక్కర్లేదు. మనలోనే శాంతి ఉంటుంది, మనలోనే అశాంతి ఉంటుంది. ఏదో కావాలి, ఇంకేదో కావాలి అనే తాపత్రయం పెరిగే కొలది మనలో మిగిలేది అశాంతి. ఉన్నదానితో సంతృప్తి పడుతూ శరీరానికి ఇంత పరమేశ్వరుడు అందించాడు, ఈ శరీరానికి ఇంత మాత్రమే అనుభవించే యోగ్యత ఉన్నది అనే సంతృప్తికర జీవితాన్ని మనం అనుసరించినట్లయితే, అనుభవించినట్లయితే అది మానసిక ఆనందానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం మానసిక ఆనందాన్ని కలిగి ఉన్నామో అనుకోకుండా తప్పనిసరిగానే శారీరక ఆరోగ్యం కూడా కలిగిన వాళ్ళం అవుతాం. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అని కవికుల గురువాక్యం. మనోవై ప్రాజాపత్యం మనసామావిషా అని వేద ప్రమాణం. మనసే అన్నిటికీ ప్రమాణం కాబట్టి ఈ మనస్సుని మనం పరిశీలించినట్లయితే అన్నింటినీ కల్పించేది మనస్సు. ఈ కల్పనలు వికల్పనలు కాకుండా, శత్రుత్వ భావాలకు లోను కాకుండా దేహానికి మనస్సుకు హితవు కలిగించే విధంగా మేలు కలిగించేటటువంటి ఆలోచనలనే అనుసరించాలి. అంటే దానికి మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. ఇది శరీరం కదా. ఈ శరీరం ఏ ఆహారాన్ని స్వీకరిస్తుందో ఆ ఆహారాన్ని అనుసరించే మనస్సు ఏర్పడుతుంది అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. శరీరం అంతా తడిమి చూచినా ఇదమిత్తంగా ఇక్కడ ఉంది అని చెప్పలేనటువంటి చిరునామా కల మనస్సు, శరీరమంతా వ్యాపించి ఉండేటటువంటి మనస్సు రూపుదిద్దుకోవడానికి మూల కారణం మనం తీసుకునేటటువంటి ఆహారం. అటువంటప్పుడు ఆ ఆహారం ప్రకృతి నియమాలకు అనుగుణంగా
ఋతుకాల మార్పులకు అనుసరించి మాఘమాసం కనబట్టి ఆదివారం కూడా కనుక గోధుమ నూకతో ఆవు నెయ్యి ఆవు పాలతో చేసిన పాయసాన్ని ఈరోజు మనం ఆహారంగా స్వీకరించినట్లయితే మనకు మరింత మేలు చేస్తుంది. దీంట్లో మళ్ళీ పంచదార కాకుండా బెల్లం వినియోగించినట్లయితే మనకు మరింత హితవు కలుగుతుంది. దేనికి ఎవరు ఆధిపత్యం కలవాళ్ళు అని మనం వివేచన చేసుకుంటే ఒకదానికి కుజుడు, ఒకదానికి రవి. అటువంటిప్పుడు మనకు మేలు కలిగించేటటువంటి పదార్థాన్నే మనం స్వీకరించాలి కనుక అది మనకు బెల్లం అవుతుంది. కనుక గోధుమ నూక, బెల్లం, ఆవు పాలు, ఆవు నెయ్యి వీటితో మేళవించిన పదార్థాన్ని ఈరోజు మనం మాఘ ఆదివారం అన్న పేరిట సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ ఆయనకు నమస్కారం చేసి, మంత్రాలు తంత్రాలు ఏమీ అక్కర్లేదండి, నిర్మలమైన నిష్కల్మషమైన అందరికీ ప్రయోజనాన్ని కలిగించేటటువంటి భావనలతో ఉన్న మనస్సును మనం కలిగి ఉంటే చాలు. లోకహితం కోరుకునే మనస్సు మనం కలిగి ఉన్నామా? ఇంతకంటే కోరుకోవాల్సింది ఇంకేముంటుంది? కనుక అటువంటి మనస్సుతో అందరి క్షేమాన్ని కోరుకుంటూ, అందరి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఇటువంటి ప్రసాదాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తికి సమర్పిద్దాం. మాఘ ఆదివార వ్రతాన్ని అనుసరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు.